వెల్కమ్ బ్యాక్. ఉల్లి ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి ధరలను అదుపు చేయాలని, డిమాండ్కు సరిపడా సరఫరా చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. పచ్చనోటు ఇస్తే తప్ప ఉల్లి దొరకని పరిస్థితి నెలకొనడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. దీంతో ప్రత్యేక కౌంటర్లు పెట్టి 20 రూపాయలకే కిలో ఉల్లి అందించేందుకు తెలుగు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినియోగదారులకు కంటనీరు తెప్పిస్తోంది ఉల్లి. అటు ప్రభుత్వాలను కూడా ఉల్లి ఘాటు ఉలిక్కిపడేలా చేస్తోంది. ధరాఘాతం నుంచి ప్రజల్ని కాపాడేందుకు తెలుగు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలో ఉల్లి 45 నుంచి 60 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో టీ సర్కార్ ఇవాల్టి నుంచి కిలో ఉల్లిగడ్డలను 20 రూపాయలకే అందించే చర్యలు తీసుకుంటోంది. ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున ఉల్లిని అమ్మనున్నారు. ఇందుకోసం 80 కౌంటర్లను ఏర్పాటు చేసింది మార్కెటింగ్ శాఖ. హైదరాబాద్ పరిధిలో 40 కౌంటర్లు, మిగతా జిల్లాల్లోని రైతు బజార్లలో మరో 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉల్లి ప్రధానంగా మహారాష్ట్రలోని నాసిక్, ఔరంగాబాద్, అహ్మద్నగర్, నాందేడ్, పూణేతో పాటు కర్ణాటక, కర్నూలు మార్కెట్ల నుంచి సరఫరా అవుతాయి. కొద్ది రోజులుగా ఉత్తరాదిలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఉల్లి సరఫరా తగ్గిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర ఆకాశాన్ని అంటింది. వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతోంది. వంటింట్లో గుమగుమలు లేకుండా పోయాయి. దీంతో ఉల్లి ధరను తగ్గించేలా ప్రభుత్వాలు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ఉల్లిగడ్డలు బ్లాక్ మార్కెట్లకు తరలుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ ఉల్లి అమ్మకాలపై అధికారులు నిఘా పెట్టారు. అటు గుర్తింపు కార్డు చూపించి 2 కిలోల చొప్పున ఉల్లిగడ్డలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఉల్లిగడ్డల నాణ్యత, తూకం, గుర్తింపు కార్డు లింకుపై వినియోగదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అటు ఉల్లి ధరల సెగ ఢిల్లీ ముఖ్యమంత్రిని తాకింది. ఉల్లి ధరలను నియంత్రించాలంటూ కేజ్రీవాల్ నివాసం ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. నిత్యావసరాల వస్తువుల ధరలను నియంత్రించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఉల్లిపాయలతో పాటు కూరగాయలను నెత్తిన పెట్టుకుని నిరసనకు దిగారు. మొత్తం మీద ప్రభుత్వాలకు పక్కలో బాంబుల తయారైంది ఉల్లి. ధరల్ని నియంత్రించడానికి తలప్రాణం తోకకొస్తోంది. ఈ పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని ప్రభుత్వాలు చెబుతున్నా వినియోగదారుల జేబులు మాత్రం ఖాళీ అవుతూనే ఉన్నాయి. సబ్సిడీ ఉల్లి కూడా ఏ మూలకు సరిపోవటం లేదని మండిపడుతున్నారు ప్రజలు. శ్రీకాకుళం జిల్లాలో ఉల్లి కష్టాలు అన్ని ఇన్ని కావు. ఉల్లిపాయల కోసం రైతు బజార్లకు క్యూ కడుతున్నారు జనం. ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీ కింద 20 రూపాయలకే కిలో ఉల్లిపాయ ఇస్తుండటంతో బోర్లు తీరుతున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు మండిపోతుండటంతో రైతు బజార్లను ఆశ్రయిస్తున్నారు. నగరంలో ఒకే రైతు బజార్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. 2 కిలోల ఉల్లిపాయల కోసం 9 గంటలు లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల పరిశీలించి ఉల్లిని అందిస్తున్నారు. ఉల్లి ధరపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ నిర్ణయం సరిగ్గా అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. గంటల తరబడి ఉండే అవస్థ తప్పేలా అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు కొంతమేర పాడైపోయిన ఉల్లి వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. బాబా నీది అయిపోయిందా? నీకు అసలు